ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని పిలుపునిచ్చామని, ప్రజలు గెలిచి కూటమిని గొప్ప స్థానంలో నిలబెట్టారని కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని వివరించారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెప్తామన్నారు. అందరికి ఇబ్బంది ఏంటంటే పవర్ ఇంటరప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది. అది రేపు ఎల్లుండి చేస్తాం. ఇప్పుడే చెప్తున్నా, మీ అందరి ముందర మా విజయానందకి, ట్రాన్స్కోకి అందరికీ చెప్తున్నా, వీఆర్ వెరీ క్లియర్. ఐఎమ్ వెరీ క్లియర్. ఎవ్రీవేర్ మీటర్స్ ఉంటాయి. బీ కేర్ఫుల్. ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా పనిచేయకపోతే ఆ రికార్డు తీసుకొని విల్ టేక్ ఫర్మ్ యాక్షన్. వోల్టేజ్ ఉంటుంది, ఎప్పుడు కట్ అయ్యేది ఉంటుంది, అప్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది, ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్, ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు. ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు. వీళ్ళని కూడా డిస్టర్బ్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎవడు పట్టించుకోదు, వీళ్ళు పట్టించుకోవడం వదిలేశారు. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, కరెంటు కోతలు అనేది రాకూడదు, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు క్వాలిటీ ఇవ్వాలి. దట్ నిన్న మొన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్. నాట్ ఎవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీల్లేదు. ఒరిజినల్గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, మెరుగైన సేవలు కన్జ్యూమర్స్కి అందించాలి.